కర్నూలులో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లపై కీలక ప్రకటన వెలువడింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణం అన్నారు. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ నిర్ణయానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వేశ్వరయ్య సర్కిల్లో మహిళా ర్యాలీ నిర్వహించారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ముందుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. హైబ్రిడ్ మహానాడుని ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నాయకులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ అన్న గారు ఈ మహానాడుని మహిళలకు అంకితం చేయడం అనేది యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏ పార్టీ తీసుకోనటువంటిగా, ఏ పార్టీకి లేని ధైర్యం మా పార్టీకి ఉంది. ఎందుకంటే మా పార్టీ మహిళలకు పార్లమెంట్ చట్టసభల్లో అది రిజర్వేషన్ అవ్వకపోని మేము నెక్స్ట్ ఎలక్షన్ లో 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పిన ఏకైక దమ్మున్న పార్టీ మా తెలుగుదేశం. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మహిళలు కేవలం ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం. తర్వాత నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో అని చెప్పి రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే మనం సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి అంతవరకు మహిళల్ని రావడం జరిగింది. తర్వాత మహిళా ఎమ్మెల్యేలు కానీ, మహిళా ఎంపీలు కానీ రావడానికి ఇంత టైం పట్టింది. కాబట్టి అది కూడా దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి మొన్న చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు. కానీ మా పార్టీ సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడమే కాకుండా మేము ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ అవ్వకపోని 2029లోన 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి మొన్న మహానాడులోన మహాశక్తికి మహిళలకు అంకితం చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.